సో, మేమైతే కొండపైకి వచ్చేసాం. సో, ఇదనమాట నెక్స్ట్ పార్ట్. నేను మీకు చెప్పాను కదా ముందు వీడియోలోని, ఒక నెక్స్ట్ పార్ట్ కూడా రాకపోతుందని. సో, ఇదనమాట నెక్స్ట్ పార్ట్. సో, అక్కడ దర్శనం అయిపోయిన మేమేం చేసామంటే, ప్రసాదాలు తీసేసుకున్నాం. ప్రసాదాలు తీసుకున్న వెంటనే మేము భోజనం చేసేసాము. కొండపైన లంచ్ చేసేసాము. సో, ఒక మీల్ ప్లేట్ వచ్చేసి ₹70 అనమాట. అది కూడా అన్‌లిమిటెడ్ మీల్ కాదు, లిమిటెడ్ మీలే. సో, 3 మెంబర్స్‌కి 2 ప్లేట్స్ తీసుకున్నాం. అండ్ అక్కడ లంచ్ అయిపోయిన వెంటనే మేమేం చేసామంటే, వైజాగ్‌లో ఉన్న ఋషికొండ దగ్గర చిన్న టీటీడీకైతే వచ్చేసాము. అక్కడ కూడా మేము స్టెప్స్ ద్వారా ఎళ్ళాము. ఎందుకంటే వ్యూ ఎంజాయ్ చేయడానికి స్టెప్స్ ద్వారా ఎళ్ళాము. అండ్ కొండపైకి వెళ్ళాక ఒక్కసారి ఆ వ్యూ చూస్తే చాలా బావుంది. అండ్ ఐ కాంట్ ఎక్స్‌ప్రెస్ మై ఫీలింగ్స్. సో, మేమక్కడ దర్శనం అయిపోయిన ఏం చేసామంటే, ఒక వ్యూ పాయింట్ చూసుకొని ఫోటోస్ షూట్ చేయడానికని ఎళ్దాం అనుకున్నాం. కానీ ప్లాన్ అంతా ఫ్లాప్ అయిపోయింది. ఎందుకంటే ఆ రోజు చాలా ఎండగా ఉండడం వల్ల మేమేం చేయలేకపోయామంటే షూట్ చేయలేకపోయాం. ఎందుకంటే అక్కడ ఒక అడుగేస్తుంటే చాలా వేడిగా ఉంది. కాళ్ళు మంటొచ్చేస్తున్నాయి ఒక అడుగేస్తుంటే. ఇంకేం చేస్తున్నామని టైం అయిపోతుందని హాస్టల్‌కి వెళ్ళిపోతున్నాం. అంతే ఈ వ్లాగు. ఇఫ్ యూ లైక్ our వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మీకు ఇంకా ఎలాంటి కంటెంట్ కావాలో ప్లీజ్ కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయండి. ప్లీజ్ సపోర్ట్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్.